మామూలుగా ఒక పాత సామెత ఉంది. ఏంటంటే కొండను తవ్వి ఎలుకను పట్టుకున్నారని జెప్పేసి. ట్రంప్ అలాంటి కొండలు రోజుకొకటి తవ్వుతుంటాడు. రోజుకో ఎలుకను పట్టుకుంటూ ఉంటాడు. ఇప్పుడు తాజాగా టిక్ టాక్ విషయంలో గూడా ట్రంప్ అలాంటి ఒక కొండను తవ్వి చిన్నపాటి ఎలుకను పట్టుకొని అదే గొప్ప విజయంగా అభివర్ణించుకుంటూ ప్రచారం జేసుకుంటున్నాడు. ఇదంతా మాట్లాడుకోవడానికి ముందు మనం తెలుసుకోవాల్సిన కొంత బ్యాక్‌గ్రౌండ్ స్టోరీకొకటుందనమాట. టిక్ టాక్ అనగానే మనకు కూడా తెలిసిన విషయమే. ఒకప్పుడు మన దేశంలో గూడా టిక్ టాక్ ఉండేది. చాలా హడావుడి గూడా జేసింది. అయితే టిక్ టాక్‌ని తర్వాతి కాలంలో ఇండియన్ గవర్నమెంట్ బ్యాన్ జేసింది. ఇండియన్ గవర్నమెంట్ బ్యాన్ జేసినాక టిక్ టాక్‌ని క్రమక్రమంగా మన వాళ్ళు మర్చిపోయారు. అయితే టిక్ టాక్ అనేది ఒక బేసికల్లీ ఒక చైనీస్ యాప్. చైనీస్ కంపెనీకి సంబంధించిన ఒక యాప్ అది. అయితే దీనికి చాలా ఎక్కువ క్రేజ్ ఉన్నది మాత్రం అమెరికాలో. అమెరికాలో టిక్ టాక్‌ని బ్యాన్ చేస్తామంటే జనం రోడ్ల మీదకొచ్చి నిరసనలు తెలియజేసి ఆహ్, బట్టలు చించేసుకునే పరిస్థితి కూడా అక్కడ ఉండడంతో టిక్ టాక్‌ని అక్కడున్న పరిపాలకులు అంటే ఈ అమెరికన్ రూలర్స్ ఎవరైతే ఉన్నారో ప్రెసిడెంట్‌తో సహా ఎవరు కూడా టిక్ టాక్‌ని బ్యాన్ చేసే ధైర్యం గాని, టిక్ టాక్‌కి ప్రత్యామ్నాయం తీసుకొచ్చే పరిస్థితి గాని అక్కడ లేకుండా పోయిందనమాట. సో, టిక్ టాక్ ద్వారా ఒక రకంగా చైనా అమెరికన్ మార్కెట్ మీద ఒక యాప్ ద్వారా కొంత మేర డామినేట్ చేస్తుందనైతే అందరికీ తెలిసిన విషయమే. అది ఖచ్చితంగా ఒప్పుకోవాల్సిన విషయం. అయితే ట్రంప్ వచ్చిన తర్వాత టిక్ టాక్‌ని ఏకపక్షంగా ఆహ్, బెదిరించి కానీ, లేదంటే ఒత్తిడి చేసి కానీ ఏదో ఒక విధంగా ట్రంప్ ఏం చేస్తాడో మనకు తెలిసిందే కాబట్టి, ట్రంప్ గ్రీన్‌లాండ్‌నే లాగేసుకుందామని చూస్తున్నాడు. డెన్మార్క్ అనే దేశం నుంచి గ్రీన్‌లాండ్ అనే భూభాగాన్నే మిత్రదేశం నుంచే లాగేసుకుందామని చూస్తున్నాడు. అటువంటి ఆహ్, ఒక ఆహ్, బెదిరింపు ధోరణిలో ముందుకెళ్ళే ట్రంప్ టిక్ టాక్ విషయంలో కూడా చైనీస్ కంపెనీని అదే చేసి టిక్ టాక్‌ని పూర్తిగా ఒక అమెరికన్ కంపెనీ చేతుల్లో పెట్టేసి అమెరికన్ కంట్రోల్‌లోకి తెచ్చుకోవాలి అనుకున్నాడు. ఎందుకంటే టిక్ టాక్ ద్వారా డేటా మొత్తం ఆహ్, చైనా వాడేసుకుంటుంది. చైనా టిక్ టాక్ ద్వారా ఉన్న అమెరికన్ అమెరికన్ కన్స్యూమర్స్ యొక్క డేటాని తన ఇష్టానుసారంగా వాడేస్తుందనేది ట్రంప్ ఆరోపణ. ఇది నేషనల్ సెక్యూరిటీకి గూడా, నేషనల్ ఇంట్రెస్ట్‌లో గూడా అంటే అమెరికా జాతీయ భద్రతకి ఆహ్, దానికి సంబంధించి మంచిది కాదు అని జెప్పేసి ట్రంప్ మొదట్లో చెప్పాడు. నిజంగా గూడా ట్రంప్ ఏదో చేసేయబోతున్నాడని చాలామంది అనుకున్నారు, భ్రమించారు. కానీ చాలా కాలంగా ఈ టిక్ టాక్‌కి సంబంధించిన చర్చోపచర్చలు జరుగుతున్నాయి. డిస్కషన్స్ జరుగుతున్నాయి. చాలా దేశాలతో ట్రేడ్ డీల్ విషయంలో ఎట్లా చేస్తాడో అట్లా ట్రంప్ టిక్ టాక్ మీద ప్రత్యేకంగా వ్యక్తిగతంగా దృష్టి పెట్టి టిక్ టాక్‌కి సంబంధించిన ఆహ్, కంపెనీ ఏదైతే ఉంటుందో ఆ కంపెనీకి తో చాలా సీరియస్ చర్చలు జరపడం జరిగింది. ఆ కంపెనీ పేరేంటంటే బైట్ డాన్స్. ఈ చైనీస్ కంపెనీ బైట్ డాన్స్ అనేది టిక్ టాక్ అనే యాప్‌ని లాంచ్ చేసి చాలా హైలీ సక్సెస్‌ఫుల్ అయిపోయింది. ఈ బైట్ డాన్స్‌ని ఎలాగో లొంగదీసి పూర్తిగా లాగేసుకుందాం అనుకున్న ట్రంప్ ఆశలు నెరవేరలేదు. ఈ మధ్య ఒక డీల్ అయితే ఫైనలైజ్ అయింది. దాని ప్రకారం ఏంటంటే బైట్ డాన్స్ అనే కంపెనీతో పాటు బైట్ డాన్స్ అనే కంపెనీకి టిక్ టాక్‌లో ఇప్పటికి కూడా ఈ రోజు కూడా 19.1% డైరెక్ట్ ఆహ్, షేర్స్ ఉంటాయి. దాని మీద డైరెక్ట్ కమాండ్ ఉంటుంది. అంటే మొత్తం 100లో 19.9% మేర బైట్ డాన్స్‌కి టిక్ టాక్ మీద అధికారం ఉంటుంది, యాజమాన్యం ఉంటుంది. అయితే టిక్ టాక్‌కి అనుబంధంగా ఉండే మరికొన్ని కంపెనీల యొక్క షేర్స్ కూడా దీంట్లో ఉంటాయి. అవి 30.1% అంటే దాదాపుగా 50% టిక్ టాక్ బైట్ డాన్స్ అనే కంపెనీ దాని యొక్క ఫ్రెండ్లీ కంపెనీస్ ఏవైతే ఉంటాయో వాళ్ళ షేర్స్ ఉంటాయి. అంటే వీళ్ళందరూ కలిసి చైనీస్ గవర్నమెంట్ చెప్పినట్టే వింటారు. ఇందులో పెద్ద సందేహాలేం లేవు. ఎందుకంటే ఇవన్నీ చైనా నుంచి ఆపరేట్ చేసే కంపెనీలు కాబట్టి బైట్ డాన్స్ యొక్క ఫ్రెండ్లీ కంపెనీస్. వీళ్ళందరూ కలిసి 50% ఇప్పటికీ కూడా తమ దగ్గర పెట్టుకున్నారు. మరి మిగతా 50% పరిస్థితి ఏంటి అంటే ఒక కంపెనీ లాంచ్ చేశారు. అమెరికాలో ఒక కంపెనీ లాంచ్ అయింది. యూఎస్‌డిఎస్ జాయింట్ వెంచర్ ఎల్ఎల్‌సి అనే కంపెనీ లాంచ్ అయింది. యూఎస్‌డిఎస్ అంటే యూఎస్ డేటా సెక్యూరిటీ అనేది దాని ఫుల్ ఫామ్ అనమాట. ఈ కంపెనీ ఆహ్, ఎవరిది ది ప్ర ఈ కంపెనీలో ప్రధాన పాత్ర ఎవరిదుంటుంది అంటే
ట్రంప్‌కు దగ్గరగా ఉండే సన్నిహితులు, ట్రంప్ మిత్రులు వీళ్ళది ఈ కంపెనీ మీద పట్టు ఉంటుందన్నమాట. ముఖ్యంగా ఏంటంటే ఒరాకిల్ అనే కంపెనీ ఉంది కదా! ఒరాకిల్ అనే కంపెనీ పాత్ర ఈ కొత్తగా ఏర్పాటు చేసిన కంపెనీలో చాలా ఎక్కువ ఉంటుంది. ఒరాకిల్ అనేది నడిపించే వ్యక్తి ఎవరైతే ఉన్నారో అతను ట్రంప్‌కి బాగా కావాల్సినవాడు. అతని పేరు లారీ ఎల్లిసన్. సో, ట్రంప్ ఏం చేశాడంటే తన మిత్రుడి కంట్రోల్‌లో ఉన్న ఒరాకిల్ ద్వారా ఇంకో కొత్త కంపెనీ యూఎస్‌డిఎస్ అనేది ఒకటి ఏర్పాటు చేయించి, ఆ కంపెనీ చేతిలో 50% టిక్‌టాక్ షేర్స్ ఉండేలాగా చూసుకున్నాడనమాట. మొత్తానికి 100% చైనీస్ కంట్రోల్‌లో ఉండే టిక్‌టాక్ ఇప్పుడు 50% మాత్రమే చైనీస్ కంట్రోల్‌లో ఉంది. బైట్ డాన్స్ అనే కంపెనీ కంట్రోల్‌లో ఉంది. మిగతా 50% అమెరికన్ కంట్రోల్‌లోకి వచ్చింది. మరి ఇది గొప్ప విజయమే కదా! అంటే పైకి అలాగే కనిపిస్తుంది పేపర్‌లో. ట్రంప్ కూడా అదే చెప్పుకొని తిరుగుతుంటాడు. కానీ నిజంగా జరగబోయేది ఏంటంటే ఒరాకిల్ అనే కంపెనీ అంటే అమెరికన్ కంపెనీ ఇప్పుడు కొత్తగా నడవబోయే టిక్‌టాక్ వెంచర్ ఏదైతే ఉందో దీంట్లో టిక్‌టాక్‌కి కేవలం టెక్నాలజీ మాత్రమే ఇస్తుంది. ట్రస్టెడ్ టెక్నాలజీ పార్ట్నర్ అని చెప్తున్నారనమాట. అంటే అమెరికా దగ్గర ఉన్న 50% షేర్స్ వల్ల టిక్‌టాక్‌కి టెక్నాలజీ అందివ్వగలుగుతుంది తప్ప టిక్‌టాక్ ఎలా నడవాలి? టిక్‌టాక్ యొక్క రోజువారీ లావాదేవీలేంటి? దాంట్లో ఉండే గుట్టు ఏంటి? ఇటువంటివేవి అమెరికాకి ఇప్పటికి కూడా తెలిసే ఛాన్స్ లేదని చాలామంది అబ్జర్వర్స్ చెప్తున్నారు. ఏం జరుగుతుంది అంటే ఇప్పటికి కూడా బైట్ డాన్స్ అనే చైనీస్ కంపెనీనే ఈ టిక్‌టాక్ ఎలా నడవాలి అనే అల్గోరిథం ఉంటుంది కదా! దాన్ని మొత్తం ఇదే మెయింటైన్ చేస్తుంది. అలాగే మానిటైజేషన్ టిక్‌టాక్‌లో ఉండే మానిటైజేషన్ రూల్స్ అండ్ రెగ్యులేషన్స్‌ని గానీ, ఎవరిది ప్రమోట్ చేయాలి అంటే టిక్‌టాక్ సేమ్ అంటే యూట్యూబ్ లాగా ఇన్‌స్టాగ్రామ్ లాగానే టిక్‌టాక్ కూడా కొన్ని రకాల రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ప్రకారం కంటెంట్‌ని ఫార్వర్డ్ చేస్తూ ఉంటుంది కాబట్టి, ఏ కంటెంట్‌ని ముందుకు పంపించాలి, ఏ కంటెంట్‌ని మిగతా యూజర్స్‌కి సజెస్ట్ చేయాలి, ఇలాంటివన్నీ కూడా ఇప్పటికీ అమెరికా చేతిలో లేవు. ఓన్లీ చైనీస్ కంపెనీలు మాత్రమే చేస్తుంటాయి. పర్టిక్యులర్‌లీ బైట్ డాన్స్ అనే కంపెనీ. సో, టిక్‌టాక్ రోజు ఎలా నడవాలి, టిక్‌టాక్‌లో ఏ వీడియోలు వైరల్ అవ్వాలి, ఏవి అవ్వకూడదు, ఎవరికి డబ్బులు ఇవ్వాలి, ఎవరికి డబ్బులు ఇవ్వకూడదు అండ్ అలాగే టిక్‌టాక్‌లో ఏ రకమైన అడ్వర్టైజ్మెంట్స్ రావాలి, ఏ రకమైన యాడ్స్ రావాలి, ఏ రకమైన ప్రొపగాండా నడవాలి, ఇవన్నీ కూడా చైనీస్ కంపెనీ చేతుల్లో ఉన్నాయి ఇప్పటికి కూడా. సో, చైనీస్ కంపెనీ చేతుల్లో ఉన్న వాటిలల్లో మొత్తం డిఫరెన్స్ ఏముంది అంటే 2020కి ముందు టిక్‌టాక్ ఎవరైతే నడిపించేవాళ్ళో ఇప్పుడు కూడా వాళ్ళే నడిపిస్తారని అర్థం. కాకపోతే ఓనర్‌షిప్‌లో మాత్రం 50% అమెరికా చేతిలోకి వచ్చింది. అమెరికా చేతిలోకి అంటే అమెరికా అనే దేశం కూడా కాదు. అమెరికాలో ఉన్న ఒకానొక ట్రంప్ యొక్క ఫ్రెండ్ చేతికి 50% షేర్స్ వచ్చేసాయి. అంటే మొత్తంగా చూసుకున్నప్పుడు ఏంటంటే ట్రంప్ బాగా హడావుడి చేసి టిక్‌టాక్‌ని ఒక దేశ భద్రతకి ముప్పుగా అభివర్ణించి జనాల ముందు చూపించి ఇక తానేదో చేసేస్తున్నానన్నట్టుగా కలరింగ్ ఇచ్చి ఫైనల్‌గా ఏమీ చేయలేదు. చైనీస్‌కైతే కొంచెం కూడా నష్టం జరగలేదు. చైనీస్ వాళ్ళ దగ్గర ఇప్పటికీ టిక్‌టాక్ అలాగే ఉంది. టిక్‌టాక్ లోపల జరిగే మొత్తం వ్యవహారాలన్నీ కూడా చైనీస్ కంట్రోల్‌లో ఉంటాయి. అలాగే చైనా రూల్స్ ప్రకారం కమ్యూనిస్ట్ చైనా రూల్స్ ప్రకారం ఈ బైట్ డాన్స్ కావని ఇతర కంపెనీలు గానీ చైనా గవర్నమెంట్ ఏదైనా అడిగితే ఖచ్చితంగా అన్నీ షేర్ చేయాల్సి ఉంటుంది. కాబట్టి టిక్‌టాక్‌లో అమెరికన్ యూజర్స్ పెట్టే డేటా మొత్తం, ఇన్ఫర్మేషన్ మొత్తం, ఈ మొత్తం సమాచారాన్ని కూడా చైనీస్ గవర్నమెంట్ ఎప్పుడు కావాలంటే అప్పుడు వాడుకునే అవకాశం ఉంది. ట్రంప్ ఎంత హడావుడి చేసినప్పటికీ ఆ విషయంలో మాత్రం ఇంతకు ముందుకి ఇప్పటికీ ఎటువంటి మార్పు రాలేదు. ఏదైనా జరిగింది అంటే ట్రంప్ వ్యక్తిగతంగా, ట్రంప్ యొక్క ఫ్రెండ్ కూడా వ్యక్తిగతంగా దీంట్లో ఈ డీల్‌లో లాభపడి కొన్ని వేల డాలర్లు, లక్షల డాలర్లు వెనకేసుకున్నారనేదైతే నిజం. సో, టిక్‌టాక్ విషయంలో ట్రంప్ చేసిందేంటంటే మనం మొదట్లో చెప్పుకున్నట్టుగా కొండను తోడి ఎలుకను పట్టుకున్నాడు. థాంక్ యూ.